హాయ్ అందరికీ. ఎప్పుడైనా అనిపించిందా మన దగ్గర భలే పవర్ఫుల్ టూల్ ఉంది, కాని దాన్ని సరిగ్గా వాడట్లేదేమో అని? ఈరోజు మనం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా గురించి మాట్లాడుకుందాం. దాని పేరు వినియోగించని సాంకేతిక విందు. వినడానికి కొత్తగా ఉంది కదా? ఇది టెక్నాలజీని మనం చూసే పద్ధతినే మార్చేస్తోంది. రండి, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. వావ్, ఈ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో కదా! ఒక్కసారి ఊహించుకోండి. మన కళ్ల ముందే ఒక పెద్ద అవకాశముంది, కాని దాన్ని అందుకోవడానికి చెయ్యి చాపే ఓపిక కూడా లేదన్నమాట. ఇది జస్ట్ బద్ధకం కాదు, అంతకన్నా చాలా లోతైన సమస్య. సరే, ఈ పాతకాలం నాటి హెచ్చరికకు ఇప్పటి మన మోడ్రన్ టెక్నాలజీకి, ముఖ్యంగా మన బిజినెస్లో వాడే టూల్స్కి ఏం సంబంధం అంటారా? సంబంధం ఉంది, అది కూడా చాలా పెద్ద సంబంధం ఉంది. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. దాని గురించే ఇప్పుడు మనం విడమరిచి చూద్దాం. ఓకే, ముందుగా ఈ ఐడియాకి మూలమైన కథ ఏంటో చూద్దాం. ఈ కథ టెక్నాలజీ విషయంలో మనం తరచుగా చేసే ఒక పెద్ద తప్పుని అచ్చం అద్దంలో చూపించినట్టు చూపిస్తుంది. ఈ కథలో ఒక వ్యక్తి ఉంటాడు. అతని ముందు ఒక పెద్ద విందు భోజనం ఉంది. అన్నీ రుచికరమైనవే. అతని చెయ్యి కూడా ఒక గిన్నెలో ఉంది. కాని ఆ చేతితో అన్నం తీసుకుని నోటిదాకా మాత్రం తీసుకెళ్లడు. ఇక్కడే ఉంది అస్సలు పాయింట్. అవకాశం పక్కనే ఉన్నా దాన్ని వాడుకోలేని ఒక విచిత్రమైన పరిస్థితి అన్నమాట. సరే, ఈ పాత కథని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మన ఆఫీసులకు, మన కంప్యూటర్ స్క్రీన్ల దగ్గరికి వద్దాం. ఆ విందు అనేది ఈ రోజుల్లో ఎలా కనిపిస్తుందో చూద్దామా? ఆ తినని విందు అనేది నేటి టెక్నాలజీకి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ముఖ్యంగా విక్టరీ విత్ యాష్ లాంటి పవర్ఫుల్ బిజినెస్ అనాలిటిక్స్ ప్లాట్ఫామ్ల విషయంలో ఇది అక్షరాలా నిజం. కంపెనీలు లక్షలు పెట్టి వాటిని కొంటాయి, కాని వాటిలో ఉన్న అసలు సత్తాని ఎప్పుడూ పూర్తిగా వాడుకోవు. ఇప్పుడు మనం ఈ రూపకాన్ని ఇంకాస్త డీప్గా అనలైజ్ చేద్దాం. ఆ విందు కథలోని ప్రతి భాగం, అంటే ఆ గిన్నె, అందులో చేయి పెట్టడం, చివరికి తినకపోవడం, ఇవన్నీ మన టెక్నాలజీ వాడకంలో దేనికి సింబలో ఇప్పుడు చూద్దాం. చూడండి, దీని మనం 3 సింపుల్ స్టెప్స్గా విడగొట్టచ్చు. ఫస్ట్, ఆ విందు గిన్నె, అంటే మన దగ్గరున్న టెక్నాలజీ ప్లాట్ఫామ్. సెకండ్, అందులో చేతిని ముంచడం, అంటే దాన్ని వాడటం పైపైన మొదలుపెట్టటం. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తినకపోవడం, అదే అసలు ప్రాబ్లం. ఈ మూడింటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది, ఆ విందు గిన్నె. ఇది విక్టరీ విత్ యాష్ లాంటి ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అనుకుందాం. ఇది జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కాదు, ఇది టూల్స్, డేటా, బోలెడన్ని అవకాశాలతో నిండిన ఒక విందు భోజనం లాంటిది. అన్నీ రెడీగా మనకోసం ఎదురుచూస్తున్నాయి. ఇక రెండోది, గిన్నెలో చెయ్యి పెట్టడం. చాలా కంపెనీలు చేసే పని ఇదే. టెక్నాలజీ కొనేస్తారు, లాగిన్ అవుతారు, కొన్ని బేసిక్ ఫీచర్లు కూడా వాడతారు, కానీ అంతటితో ఆగిపోతారు. అది కేవలం పైపైన టచ్ చేసినట్టే. ఆ టెక్నాలజీలో దాగిన అసలైన పవర్ని మాత్రం అన్లాక్ చెయ్యనే చెయ్యరు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక సూపర్ కంప్యూటర్ను కొని దాన్ని కేవలం పేపర్లు ఎగిరిపోకుండా బరువు కోసం వాడినట్టుంటుంది. ఎంత హాస్యాస్పదంగా ఉంది కదా! పవర్ఫుల్ టెక్నాలజీని కూడా బేసిక్గా వాడితే జరిగే నష్టం కూడా అంతే పెద్దది. ఇక మూడోది చాలా బాధాకరమైన విషయం, తినకపోవటం. అంటే ఆ ప్లాట్ఫామ్లో ఉన్న శక్తిని నిజమైన బిజినెస్ రిజల్ట్స్గా మార్చడంలో ఫెయిల్ అవ్వడం. చాలా ఆర్గనైజేషన్లు ఇక్కడే తప్పులో కాలేస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతారు, కానీ దాని నుంచి రావాల్సిన బెనిఫిట్ను మాత్రం పొందలేరు. ఒక సింపుల్ లాజిక్ గుర్తుంచుకోవాలి. ఒక వస్తువుని కలిగి ఉండటం వేరు, దాన్ని ఉపయోగించటం వేరు. టెక్నాలజీలో ఉన్నది పొటెన్షియల్ ఎనర్జీ. దాన్ని మనం మన పనితో కైనెటిక్ ఎనర్జీగా, అంటే రిజల్ట్స్గా మార్చాలి. ఆ మార్పు జరగనంత కాలం అంతా వేస్టే. సో ఇక్కడ మనకు 2 రకాల అప్రోచ్లు కనిపిస్తున్నాయి. ఒకటి, కేవలం టెక్నాలజీని ఒక ట్రోఫీలాగా కలిగి ఉండటం. ఇంకోటి, దాన్ని ఒక పదునైన ఆయుధంగా వాడుకుని అడ్వాంటేజ్ తీసుకోవటం. మొదటిది కేవలం యాక్సెస్ కలిగి ఉండటం. రెండోది, దాన్ని మన పనిలో భాగం చేసుకోవటం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా పెద్దది. సక్సెస్కి, ఫెయిల్యూర్కి మధ్య ఉన్నంత పెద్దది. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లం ఏంటో చూశాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. ప్రతి ఒక్కరూ తమ టీంలో, తమ ఆర్గనైజేషన్లో టెక్నాలజీ వాడకం గురించి వేసుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. అవేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం కేవలం ప్లాట్ఫామ్ని కొనేసి చేతులు దులుపుకుంటున్నామా? లేక దాన్ని మన రోజువారీ పనుల్లో భాగంగా చేసుకుని నిజంగా ప్రయోజనం పొందుతున్నామా?
టెక్నాలజీనే ఏదో మ్యాజిక్ చేస్తుందని ఎదురుచూస్తున్నామా, లేక మన తెలివి, మన వ్యూహం, మన కష్టాన్ని దానికి జోడిస్తున్నామా? మన టీంకి కేవలం లాగిన్ ఐడి ఇచ్చి వదిలేశామా, లేక దాన్ని పూర్తిగా వాడుకునేలా ట్రైనింగ్ ఇచ్చి మోటివేట్ చేశామా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా జవాబు చెప్పుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: టెక్నాలజీ అనేది కేవలం ఒక సాధనం. దాన్ని వాడుకోవాలనే సంకల్పం, నేర్చుకోవాలనే తపన, మన పనిలో దాన్ని భాగం చేసుకోవాలనే పట్టుదల, అదే అసలైన చెయ్యి. ఆ చెయ్యి మాత్రమే ఆ విందు భోజనాన్ని మన నోటి దాకా తీసుకురాగలదు. ఈ సంకల్పం గనక లేకపోతే ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీనా సరే, అది కేవలం ఒక ఖరీదైన, ఉపయోగపడని ట్రోఫీగా మిగిలిపోతుంది. అంతే, మన ఆఫీస్లో ఒక మూలన దుమ్ము పట్టుకుపోయి ఉంటుంది. అంతకుమించి ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి నేర్చుకోవాల్సిన చివరి, అతి ముఖ్యమైన పాఠమేంటంటే, విజయం అనేది ప్లాట్ఫార్మ్ను కొనడంలో లేదు, దాన్ని రోజూ తెలివిగా, నిలకడగా ఉపయోగించడంలో ఉంది. అసలైన శక్తి టెక్నాలజీలో కాదు, దాన్ని వాడే మనలోనే ఉంది. మన ముందున్న ఈ సాంకేతిక విందును వృధా చెయ్యొద్దు.